వారంతా దివ్యాంగులు, ఒక్కొక్కరిది ఒక్కో అంగవైకల్యం. అయితేనే ఆత్మవిశ్వాసంతో మైదానంలోకి దిగారు. విజయనగరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ టోర్నీలో సకలాంగులకు ఏమాత్రం తీసిపోని విధంగా బ్యాట్ జులిపించారు. వైకల్యం శరీరానికి తప్ప సంకల్పానికి కాదని చాటారు. విజయనగరంలోని రాజీవ్ క్రీడా ఇండోర్ మైదానంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. రాష్ట్ర పారా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థో, వీల్చైర్ విభాగాల్లో 200 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. క్రీడాకారుల వయస్సు, సామర్థ్యం, వైకల్యాన్ని బట్టి 14 జట్లుగా విభజించారు. వీరికి సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ ప్రేమికులనే కాదు, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. చక్రాల కుర్చీల్లో వేగంగా కదులుతూ అద్భుత పోరాట పటిమ చూపారు. తమ ప్రతిభ చాటేందుకు ఈ పోటీలు చక్కని వేదిక అయ్యాయని దివ్యాంగ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. లాస్ట్ నవంబర్ నుంచి నేను గేమ్స్లోకి రావడం జరిగింది. నాకు దాని ముందు ఈ గేమ్స్ గురించి కానీ ఇట్లా ఉన్నాయి డిజేబుల్ వాళ్ళకని కూడా నాకేం తెలీదు. ఈ గేమ్స్ వల్ల మాకు టాలెంట్ అనేది బయట వస్తుంది. అలానే స్టేట్ గవర్నమెంట్ మా మీద ఇంకా కొంచెం దృష్టి ఉంచి మాకు ఇంకా కొంచెం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి ప్రాక్టీస్ ఇస్తే ఇంకా మంచి కలిగి మంచి స్థాయికి వెళ్తాము. మా డ్రీమ్ ఉంది, ఆ డ్రీమ్ బాగా చేసుకొని సక్సెస్ఫుల్ అవుతాం. ఎలాగే మమ్మల్ని ముందు తీసుకురావాలని ఇలాంటి ఎన్నెన్నో పోటీలు పెట్టాలి అనుకుంటున్నాం. కాబట్టి మీరు ఎలాగే ఎన్నో పోటీలు పెట్టి మమ్మల్ని ముందుకు నడిపించి 2026 ఛాంపియన్షిప్గా చేయాలని కోరుకుంటున్నాను. మీలో కూడా సత్తా ఉంది, లేకపోతే మీరు కూడా ఏదైనా సాధించగలరు అని పారా స్పోర్ట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించడంతో మాలాంటి వాళ్ళు లేకపోతే దాగి ఉన్న టాలెంట్లు ఎన్నో వెలికి వస్తున్నాయి సార్. ఎందుకంటే పారా ఒలింపిక్స్లో ఇండియా నుంచి అనేకమైన మెడల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మాకు ఎంతగానో శాప్ వారు, డిఎస్సీ వారు సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా మరి కాస్త మాకు ఏదైతే నీడ్స్ ఉన్నాయో మా ద్వారా తెలుసుకుని కొన్ని మాకు సపోర్ట్ చేసినట్లయితే మేము ఖచ్చితంగా అగ్రస్థానంలో నిలబడి ఆంధ్రప్రదేశ్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతామని ప్రమాణం చేస్తున్నాం సార్. పారా బ్యాడ్మింటన్ ప్రతిభావంతులను ప్రభుత్వం శాప్ మరింత ప్రోత్సహిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లోనూ రాణిస్తామని క్రీడాకారులు తెలిపారు. చూడండి, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది. జనరల్ పీపుల్కి అయితే అలాగే ఇప్పుడు వాళ్ళకి నడుస్తారు, చేయగలుగుతారు. కానీ మాకు కూడా ఇలాంటి అంటే యాక్చువల్గా కోర్ట్స్ ఇప్పుడు తక్కువైపోయి సింథటిక్ ఎక్కువ వస్తుంది. మాకు ఏంటంటే వుడెన్ కోర్ట్లోనే అవుతుంది. సో ఇలాంటి వుడెన్ కోర్ట్స్ మాకు ఎక్కడైనా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగితే ప్రతి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, వాళ్ళు కూడా ఆడగలుగుతారు. ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసే వాళ్ళకి సంబంధించిన న్యూట్రిషన్ కానీ మిగతా అన్ని కోచింగ్ కానీ అన్ని ఖర్చులకి తగ్గట్టు వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు. దాంట్లో భాగంగా మన రీసెంట్గా పిల్లలందరినీ పిలిచి మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చారు. ఆ భరోసా కారణంగా వీళ్ళంతమంది రావడం జరిగింది. వీళ్ళు తప్పకుండా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ని మొట్టమొదటి స్థానంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. మేము అదే విధంగా ముందుకు వెళ్తాం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు మార్చి 6 నుంచి 10 వరకు తెలంగాణలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు.